యశస్విని రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎంపీ, పలుమార్లు మినిస్టర్ అయిన కేసీఆర్ సన్నిహితుడు ఎర్రబల్లి దయాకర్ రావును అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిపించిన యంగ్ లేడీ లీడర్. ఎర్రబల్లి ఎక్స్పీరియన్స్ అంతా ఏజ్ లేని యంగ్ లేడీ ఈ ఎలక్షన్లో పోటీ నాటికి రాజకీయంగా ఎవరికి పెద్దగా తెలియని పేరు. భర్త చాటు భార్యగా అత్తింటి వ్యాపారాన్ని చూస్తూనే ఎన్ఆర్ఐ ఇండియన్ సిటిజన్షిప్ ఇష్యూతో అత్త ఝాన్సీ రెడ్డికి టికెట్ రాకపోవడంతో ఆల్ ఆఫ్ సడన్ గా పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మినిస్టర్ ప్రాబబుల్ లిస్ట్ లో చేరిపోయిన యువ పొలిటీషియన్. అత్తింటోలకు నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు యశస్విని గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఆ పేరుతో పాటు అనతి కాలంలోనే నియోజకవర్గం ప్రజల మనసుని చురజొనడంలో సక్సెస్ అయ్యారు యశస్విని. ఇక ఎర్రబల్లిపై అటు ఆనాటి అధికార పార్టీపై వ్యతిరేకతను కరెక్ట్ గా హ్యాండిల్ చేయడంలోనూ సక్సెస్ అయి సంచలన విజయాన్ని అందుకున్నారు యశస్విని రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అన్నగా సంబోధిస్తూ రేవంత్ క్లోజ్ టీమ్ అనిపించుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. మంత్రివర్గ విస్తరణలో యశస్వినికి మినిస్టర్ హోదా దక్కనుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంక్రాంతిలోపే కేబినెట్ విస్తరణ జరగనుందని, యశస్వినికి మంత్రి పదవి పక్కా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిన్న ఏజ్ లో ఎర్రబల్లి లాంటి సీనియర్ మంత్రిని ఓడగొట్టిన నేపథ్యంలో ఈ పదవి దక్కొచ్చని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండ సురేఖ ఉన్న నేపథ్యంలో యశస్వినికి అమత్య పదవి అదృష్టం ఉందో లేదో. అటు ఆ జిల్లా నుంచి 2 మంత్రులు లేడీ కోటాలోనే ఉన్నారు. అయితే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కన్సిడర్ చేస్తే మాత్రం యశస్వినికి ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. మరి యంగ్ ఏజ్ లో సీనియర్ లీడర్ ని ఎలక్షన్ రణరంగంలో మట్టి కరిపించిన ఈ లేడీ లీడర్ కు అమత్య పదవి అదృష్టం ఎంతో తెలియాలంటే కాలంతో పాటు వేచి చూడాల్సిందే.